హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గనని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్ ఒకరు అడిగారు. అక్క నాకైతే బంగారం అయితే ఏం లేదు. 10,000 నేను ప్రతి నెల గోల్డ్ మీద సేవ్ చేయగలుగుతాను. నాకేదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పండి అనైతే అడిగారు. అలానే నేను ఫాలో అయినటువంటి ప్లాను ఇంకొకటి నా ఫ్రెండు ఇలా ప్లాన్ చేసుకొని 2 ఇయర్స్ తిరిగే కొంది అరౌండ్ ఒక 30 గ్రాముల బంగారం అయితే సేవ్ చేసింది. తను ఎలా ఫాలో అయింది, నెక్స్ట్ మన సిస్టర్‌కి యూజ్ అయ్యేట్టు కొన్ని రకాల సేవింగ్ మెథడ్స్ అయితే నేను చెప్తాను. మోపునెత్తుకెళ్ళి గోల్డ్ చిట్టే కట్టిమను, ఒకసారిగా తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టిమనైతే నేను చెప్పను. ఎలా స్ప్లిట్ చేసి సేవ్ చేశాము అంటే, మనం అనుకున్న దానికన్నా అడోయ్ బంగారం ధర ఎంత పెరిగినా ఇలా ప్లాన్ చేసి సేవ్ చేశాము అంటే అస్సలు నష్టపోకుండా ప్రతి రూపాయి బంగారం మీదే పెట్టుబడి పెట్టొచ్చు అంటాను. సో దానికోసం మనం ఒక చిన్న ప్రిపరేషన్ అదేనండి నోట్ రూపంలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నట్టు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కానీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు కదా. సో ఇంకా ఆలస్యం చేయడం ఎలా, మన సిస్టర్ అడిగినట్టు ప్రతి నెల 10,000 సేవ్ చేస్తూ, అంటే 10,000 సేవ్ చేసే వాళ్ళైనా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అంటే అదేం కాదండి. మనము 10,000 రూపంలో 1,000 సేవ్ చేద్దాం, 2,000 సేవ్ చేస్తాం, ఎలా అయినా మనం సేవ్ చేసి మన టార్గెట్ మనకి అంతో ఇంతో బంగారం కొని పెట్టుకోవాలి. బంగారం అంటే అలంకరణ కోసమనో కాదండి, మన అత్యవసరం కోసమని, లేదా మనం ఇంకేదన్నా బిజినెస్ లాంటిది పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేదానికి కూడా ఫస్ట్ పెట్టుబడి మన బంగారమే. కాబట్టి అంతో ఇంతో మనం ఇంట్లో నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయగలిగిన ఆస్తి ఏదన్నా ఉంటే అది బంగారమే. కాబట్టి ఖచ్చితంగా మనం బంగారం అంతో ఇంతో కొనుక్కొనైతే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసిందబ్బా. నాకు ప్రతి నెల 10,000 వస్తుందక్క. దీంతో నేను బంగారం కొనుక్కోవాలనుకున్నాను. నేను 10,000 సేవ్ చేస్తూ గోల్డ్ ఎలా కొనాలి? నాకైతే ఇంతవరకు బంగారం అయితే ఏమీ లేదు. నేను ఎలా ప్లాన్ చేస్తే అతి తక్కువ కాలంలో అరౌండ్ ఒక 25, 30 గ్రాముల గోల్డ్ సేవ్ చేయగలుగుతాను. ఇలా ప్లాన్ చేసి నేను బంగారాన్ని ఎలా ప్లాన్ చేసుకొని కొనుక్కోగలను ఒక సిస్టర్ అడిగినటువంటి డౌట్ క్లారిఫికేషన్ ఇస్తా. ఇవాళ గోల్డ్ ప్రైజు 5/7/2025 22 క్యారెట్ల గోల్డ్ అయితే రూ. 9,060 ఉండగా సిల్వర్ వచ్చి రూ. 120 ఉంది. మనం గోల్డ్ మీదే కాకుండా సిల్వర్ మీద కూడా సేవ్ చేయొచ్చు అంటాను. కాకపోతే ఇవాళ మన సిస్టర్ అడిగింది, నాకు అసలు బంగారమే లేదు. ఎవరెవరు సూటబుల్ అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ప్లాన్ ఇదే. గోల్డ్ పిల్లల కోసము అంటే ఒక స్టేజ్ వరకు గోల్డే కొనకుండా పెళ్లి వయసు వచ్చి ఒక 2-3 సంవత్సరాల ముందుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. 20 గ్రాములు, 30 గ్రాములు, 50, 100 గ్రాములు ఎలా ప్లాన్ చేసుకుని కొనాలా అనేసి. సో మన తక్కువ కాలంలో తక్కువ డ్యూరేషన్లో ఒక 10,000 గోల్డ్ కోసం పక్కన పెడితే కొనాలనుకున్నాము. అది గోల్డ్ కోసం ఎలా ప్లాన్ చేసి కొనాలా, మనకి తరుగుకులు లేకుండా కొనాలనా, గోల్డ్ జ్యువెలరీనే కొనాలా, లేదా పెద్ద నగలు కొనుక్కోవాలా, దానికోసం మనం ఎలా టార్గెట్ చేసుకోవాలా. ఇక్కడ మన గోల్ ఏంది, మనము గోల్డ్ ఎక్కువగా కొనుక్కోవాలా. ప్రజెంట్ వచ్చి 10,000తో ఒక 2 ఏళ్ల లోపల 25-30 గ్రాములు గోల్డ్ కొనియాలా. గోల్డ్ ప్రైస్ ఏమో ఆకాశాన్ని ఉంది, మనం ఏం కొనగలుగుతామంటే ఇలా ప్లాన్ చేసి చూడండి, పక్కా కొంటారంటాను నేను. సో మనము దీనికోసం డబ్బు ఎలా సేవ్ చేయాలా, గోల్డ్ ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పేశాను. మన సేవింగ్ టైప్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలా, మెయిన్గా ఒక 4 టైప్స్ ఆఫ్ సేవింగ్స్ అయితే నేను మీతో చెప్తాను. మన దగ్గర ఉన్నటువంటి 10,000 బడ్జెట్తోనే. సో మనకి 10,000 లేదు 5,000 ఉందంటే దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు 1,000 ఉంది, మనకి లాంగ్ డ్యూరేషన్ ఉంది, మన పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అన్నా కూడా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అసలు నాకు బంగారమే లేదు, నేను ఇప్పుడే లైఫ్ బిగిన్ చేస్తానన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోని ఎలా స్ప్లిట్ చేసి సేవ్ చేస్తే ఈజీగా గోల్డ్ కొనొచ్చు అన్నది ఇవాళ టాపిక్ అనమాట. అందుకని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. అన్నట్టు ఒక చిన్న మాట, లైక్ చేయట్లేదబ్బా, సపోర్ట్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీకైతే రివీల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్. యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కళ్ళని చెప్పేది అదే. ఇక్కడ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అనగానే ప్రతి షాప్లో పోయి కట్టేసేయకండి. జాగ్రత్తగా చూసుకోండి, నమ్మకమైందా లేదా, అక్కడ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చున్నాడు, వాడు ఎంత విఏ లేకుండా ఇస్తున్నాడు, ఎంత మేకింగ్ లేకుండా ఇస్తున్నాడు, ఇచ్చేటువంటి గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. తరువుగా ఒక 4-5 షాపులు చెక్ చేసుకొని చూసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన స్కీమ్ ఏంటంటే
ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారుతా ఉంది. నిన్నొక ప్రైజు, ఇవాళ ఒక ప్రైజు, మొన్నొక ప్రైజు 8,900, 9,120, 9,050, 9,060 అటు మారుతూ ఉందనమాట. సో, అందుకని మనం చేయాల్సిన పనేందిరా అంటే యాడ్ ఆన్ గోల్డ్ స్కీమ్ అయితే తీసుకొని దాంట్లో మన 10,000 నుంచి ఒక 4,000 రూపాయలతో గోల్డ్ ఈ యొక్క యాడ్ ఆన్ గోల్డ్‌తో చిట్ అయితే స్టార్ట్ చేయండి. అంటే ఇది 11-12 నెలల లోపల మనకు ఒక మంచి జ్యువెలరీ అయితే వస్తుంది. సో, మనం కట్టేటువంటి అమౌంట్‌కి మనకి అరౌండ్ ఒక సవర్ వరకైతే గోల్డ్ దగ్గరగా వస్తుందనమాట, తరుగుకులు లేకుండా. దీనికోసం మనం ఏ జ్యువెలరీ కొనుక్కోవాలని ముందే ప్లాన్ చేసుకుని అలాంటి మోడలు జ్యువెలరీ మనకి దొరికేటువంటి ప్లేస్‌లోనే ఈ యొక్క నగనైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ తరుగుకులు లేకుండా కొంటాం, అదొకటి. జిఎస్టీ మ్యాండేటరీ కట్టాలన్నమాట. సో, దీని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. జ్యువెలరీ ఒకటైతే సిద్ధమైపోయింది. అరౌండ్ ఒక సవర్ బంగారం 8 గ్రాములు అయితే మనకు వచ్చేసిందనమాట. సో, ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసింది. ఒక సవర్ బంగారమే కదా మనకి 1 ఇయర్ లోపల, అంటే మనకి ఇక్కడ డ్యూరేషన్ 2 ఇయర్స్ పెట్టుకున్నాం కదా. 8 గ్రాములు పోగా రిమైనింగ్ దానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా. ఇంకా గోల్డ్ డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ, ఇక్కడ వచ్చి డిజిటల్ గోల్డ్ కాయిన్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకి డిజిటల్ గోల్డ్ కానీ ఇప్పుడు బాగా అంటే గ్రో యాప్ కావచ్చు, పేటిఎమ్, ఫోన్పే, డిజీ గోల్డ్, తంగమాయిలు, ఇట్లా ప్రతి షాప్లో కానీ డిజిటల్గా కొనేదానికి కాయిన్స్ కానీ ఇట్లా రూపులు కానీ ఇట్లాంటివి కొనేందుకు మనకు ఆఫర్లు అయితే పెట్టినారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనమాట, మనకి తరుగుకులు లేకుండా కానీ సమ్ పర్సంటేజ్ అమౌంట్ యాడ్ చేయడం కానీ. డిజీ గోల్డ్లో వచ్చి స్టార్టింగ్ మనకు 100 రూపాయలు కొన్న 5 రూపాయలు మన గోల్డ్ అయితే యాడ్ చేస్తారనమాట. ఇలాంటివి ఏమన్నా ఉందా ఒకసారి చెక్ చేసుకొని. ఇంకొకటి, మనకి ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ మనం అమౌంట్గా మార్చుకోవాలనుకున్న టైము మనం దీన్ని క్యాష్గా మార్చేసుకోవచ్చు. కాదు గోల్డ్ మన ఫెస్టివల్స్ అప్పుడు అట్లాంటప్పుడు మనం డబ్బుని కాయిన్స్గా కొనుక్కున్నామంటే ఈవెన్ తరుగుకులు లేకుండా కూడా కొనుక్కోవచ్చు అని మీకు ఐడియా ఉంది అంటే 2,000 పక్కన పెట్టి అలా కాయిన్స్ రూపంలో కొని పెట్టుకొని ఒక్కసారిగా మనము పెద్ద నగ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం కేటాయించింది ఒక 2,000 రూపాయలు అనమాట. డిజిటల్గానే కొనొచ్చు, గోల్డ్ కాయిన్గా అయినా కొనొచ్చు. సో, ఇక్కడ ప్రతి నెల కొంటామా, వారం కొంటామా అంటే మనం ప్రతి నెల కొనడం కాకుండా వీక్లీ ప్లాన్ చేసుకున్నా అంటే వారం ప్రైస్ మారచ్చు కదా. సో, అలా ప్లాన్ చేసుకుని డిజిటల్గా కొని పెట్టుకున్నా కూడా తక్కువ కాస్ట్ ఎక్కువ గోల్డ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక 6,000 అయిపోయింది. ఇంకా 4,000తో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా. దీన్ని వచ్చి ఓవరాల్గా మనం పెట్టేటువంటి డబ్బుల్ని ఫ్లెక్సిబుల్గాను ఎమర్జెన్సీకి లిక్విడిటీగా వాడేదానికి పనికొచ్చేటే కాకుండా చిట్ ఫండ్, మనం చిట్ ఫండ్ అంటే ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర వేసేయకండి. ఇలా వేసామంటే నిజంగా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నమ్మకమైన వాళ్ళు కూడా బోర్డు తిప్పేదానికి ఛాన్స్ ఉంది. ఇట్లా కాకుండా మనం ఒక 3,000 రూపాయలతో గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి, గవర్నమెంట్ రిజిస్టర్ ఉండేటువంటి ఎల్ఐసి కావచ్చు, ముత్తూట్ కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, ఇలాంటి రిజిస్టర్డ్ సిట్ ఫండ్ కంపెనీస్లో మనం డబ్బు పెట్టాము అంటే మన డబ్బుకి రిటర్న్ గ్యారంటీ అనమాట. సో, ఇలాంటి దాంట్లో ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్కి ఒక 20 మంత్స్కి మనం చిట్ వేసుకున్నాము అనుకోండి, అరౌండ్ 3,000 నుంచి 5,000 వరకు మనకి అంటే లాస్ట్లో వస్తుందన్నమాట. అమౌంట్ కట్టాల్సింది ఒక 3,000తో స్టార్ట్ చేసుకున్న ఓవరాల్గా ఒక డ్యూరేషన్ పెంచుకున్నాం అంటే 1,00,000 రూపీస్ మనమైతే చిట్ వేసుకోవచ్చు. మనకి డివిడెండ్ అంటే తోపుడు పోతుంది అంటారు కదా, అలా 8-15% వరకు అయితే డివిడెండ్ వస్తుంది. సో, మనము అమౌంట్ తక్కువ కడతాం, ఎక్కువ మనకైతే ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో పెట్టుకొని మనకి ఒక్కసారిగా లంసమ్ అమౌంట్ వస్తుంది కదా, దీన్ని తీసుకెళ్ళి 1 టైం డిపాజిట్లా చేసుకుని పెద్ద నగ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఉండేటువంటి బడ్జెట్లో ఒక 3,000 పెట్టా, 4,000 కూడా పెట్టచ్చు, కానీ 3నే పెట్టా. ఎందుకంటే ఇంకో 1,000 ఎమర్జెన్సీ ఇక్కడ పెరిగింది, అమౌంట్ కట్టాల్సిన ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దీన్ని కట్టుకోండి. లేదు గోల్డ్ కాయిన్స్ ఆఫర్ ఉంది అక్కడ పెట్టుకోండి. అంటే మనము పెట్టుకున్నటువంటి 1,000 రూపీస్ డిబ్బీ సేవింగ్ కావచ్చు, లేదా అట్ట కాదు మనకి షార్ట్ టర్మ్లో ఎస్ఐపీలు వస్తాయి అనమాట. 4th వన్ వచ్చి ఇంక 1,000 రూపీస్ ఉంది కదా, దాన్ని మన సేవింగ్ అకౌంట్లోనే వేసుకోవచ్చు. లేదా మనము ఇట్లా ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటిలో గోల్డ్ కాయిన్స్ లేదంటే 24 క్యారెట్స్ గోల్డ్ పర్చేజ్ చేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. లేదా దీన్ని తీసుకెళ్ళి షార్ట్ టర్మ్ ఉండేటువంటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, లేదా ఆర్డీ 1 ఇయర్ ఉండేటువంటి దాంట్లో వేసుకోవడం కానీ, ఇలా మనము ఒక 1,000 రూపీస్తో ఎనీ టైం మనకి క్యాష్, ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా క్యాష్గా పెట్టుకునేదానికి 1,000 రూపీస్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓవరాల్గా 2 ఇయర్స్లో మనకి 24,000 ఈ 1,000 రూపీస్తోనే వస్తుంది. దీన్ని మనము
ఇక్కడ సేవ్ చేయడం వల్ల ఇంకొంచెం ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తీసుకోవచ్చు. దీన్ని గోల్డ్‌గాను చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చిట్‌లో తక్కువైన దానికి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక్కసారిగా తీసుకెళ్ళి లంసమ్‌గా అయినా పెట్టుకోవచ్చనమాట. సో, మొత్తము గోల్డ్ మాత్రమే కొంటాం. వేరే విధంగా మాకొద్దు, మాకు ఈ చిట్లు లాంటివి వద్దు, మాకు తెలీదు అన్నారనుకోండి, మనం గోల్డ్ స్కీమ్స్ అదేనండి ఎస్ఐపి కానీ, ఈటీఎఫ్‌లు కానీ గోల్డ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం. అది ప్రతి నెల ఇక్కడ నేను 1000, 3000, 4000 దాకా తీసుకెళ్ళి ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవడం అనమాట. ఎనీ టైం మనము క్యాష్‌గా మార్చుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఉన్నాయి కదా! ఇప్పుడైతే కొన్ని స్టాప్ చేస్తున్నారు. అట్లాంటి వాటిలో పెట్టి లాంగ్ టర్మ్‌లో మనం గోల్డ్‌గా మార్చి తీసుకోవడం ఒక మెథడ్ అయితే. గోల్డ్ కాయిన్స్ ఫెస్టివల్ సీజన్స్ కానీ, కొన్ని రకాల అకేషన్స్‌కి కాయిన్స్ సీజనల్‌గా మనకి కాస్ట్ తగ్గించి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ తరుగుకులు లేకుండా అమ్ముతుంటారు. ఆన్‌లైన్‌లో కొన్ని రకాల కార్డ్స్ ద్వారా గానీ మనకి ఈ యొక్క ప్రైస్ తగ్గించి కూడా సేల్ చేస్తుంటారు. అది ప్యూరిటీని బట్టించి తీసుకోవడం. ఇంకా గోల్డ్ చిట్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా! మనకు నచ్చిన నగ కోసం నమ్మకమైన షోరూమ్‌లో గోల్డ్ చిట్స్ వేసుకోవటం. ఒకసారిగా అమౌంట్ పెట్టుకున్నాము. 10,000, 5,000 పక్కన ఒక 50,000, ₹1,00,000 ఉన్నింది. వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో వేసి తరుగుకులు లేకుండా నగలను తీసుకోవటం. లేదా చిట్టు అంటే యాడ్ అండ్ గోల్డ్ కానీ, యాడ్ అండ్ మనీ కానీ ఇట్లా యాడ్ చేసుకొని గోల్డ్ రూపంలో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి ఏది వెసులుబాటు ₹10,000తో అతి తక్కువ కాలంలో 25-30 గ్రాములు గోల్డ్ ఎలా కొనొచ్చు. నేను ఆల్రెడీ ఓన్లీ చిట్టు 1 ఇయర్ లోపల వచ్చి 8 గ్రామ్స్ చెప్పా. 2 ఇయర్స్‌కి 8 గ్రామ్స్ 16 గ్రామ్స్ అయిందా. ఇంకా 2 ఇయర్స్ చిట్టు ఉంది కదా! దీంతో మనకి ఓవరాల్‌గా 15-16 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. 24 గ్రామ్స్ అవుతుంది. ఈ ₹1000 అమౌంట్ ఉంది కదా! దీంతో ఎంత లేదన్నా మనం సేవ్ చేసుకున్నాము అంటే 4-5 గ్రామ్స్ అంటే 25-30 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్‌తో సంబంధం లేకుండా మనం ఇలా స్ప్లిట్ చేసి వచ్చి అసలు వడ్డీతో కలిపి గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 2 ఇయర్స్ అంటే 24 మంత్స్‌కి 30 గ్రామ్స్ అనుకోండి. ఇంకొక 24 మంత్స్‌కి 30 గ్రామ్స్ 60 గ్రామ్స్ మనకి ఓవరాల్‌గా 100 గ్రాములకి కంప్లీట్ హెడ్ టు ఫుట్ సెట్ వచ్చేస్తుందంటే, ఈ 100 గ్రాముల్లో కంప్లీట్ జ్యువెలరీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దానికోసము ఒక 5-6 ఇయర్స్‌లో మనమైతే 100 గ్రాములు టార్గెట్ రీచ్ అవ్వచ్చండి. ఈ ₹10,000 సేవ్ చేస్తూనే ఇలా మనము స్ప్లిట్టింగ్ చేసుకుంటా సేవ్ చేసుకుంటా పోయామండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా! ఓకే అండి. బై. సీ. నమస్తే.